మళ్ళీ తెల్లవారింది పార్ట్ 3లోకి స్వాగతం. ఒక వృద్ధుడు మరో వృద్ధునితో అంటున్నాడు. అంతేనంటావా సాంబయ్య? దిగాలుగా రెండో వృద్ధుడు అన్నాడు. అంతేకాక మరేమిటి, రేపు మున్సిపాలిటీ వాళ్ళే నిన్ను నన్ను కూడా పారేయాలి. దహన సంస్కారాలు చేస్తారంటావా? నీ పిచ్చి దొంగలు దోల. దహన సంస్కారాల? ప్రభుత్వం చచ్చిన వాళ్ళ మీద అంత ఖర్చు పెడుతుందా? గొయ్యి తీసి పాతి పెడతారు. అదైనా లోతుగా తీస్తారో లేదో, పైపైనే కప్పి పెడతారో. కుక్కలు పీకు తినకుండా ఉంటాయా? అప్పుడే తనను పీకు తింటున్నట్టుగా బాధపడుతూ అన్నాడు సాంబయ్య. బతికుండగానే కుక్క బతుకు బతుకుతున్నాం, చచ్చాక ఏమైతే ఏంలే, పద పద అన్నాడు కనకయ్య. ఒక్కొక్కరే అక్కడి నుంచి కదిలిపోయారు. సుందరమ్మ కాళ్ళల్లో సత్తువ లేనట్టుగా అక్కడే గోడకి చేరబడి కూర్చుంది. ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, వయసులో ఎన్నెన్ని కలలు కన్నదో, ఎన్ని సుఖాలు అనుభవించిందో, ఎన్ని కష్టాలు చవి చూసిందో, చివరికి ఇలా ఈ మున్సిపాలిటీ లారీలో నా అనేవాళ్ళు లేని చోట చివరి ప్రయాణం చేసింది. రేపు తన గతి ఇంతేనా? దిక్కులేని చావేనా? అనాథ శవంగా మున్సిపాలిటీ వాళ్ళు పారేస్తారా? లేదు లేదు, తనకేం కర్మ? 6 బిడ్డలున్నారు. చస్తే తప్పక వస్తారు. గొప్పగా దహన సంస్కారాలు చేస్తారు. 10 మందిలో మరి అవుననిపించుకోవాలిగా. తన కొడుకులు సంగతి ఎలా ఉన్నా కూతురు అల్లుడు వస్తారు. పాపం శాంతమ్మ రాత్రి తనకు చచ్చిపోవాలని లేదన్నది. చావంటే భయం అంది. మనిషికి చావంటే ఎందుకో అంత భయం. తను లేని ఈ ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. తను ఉండడు, అకస్మాత్తుగా మాయమైపోతాడు. అందరూ ఉంటారు, తను మాత్రమే ఉండడు. తను వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉంటాయి, తను మాత్రం ఉండడు. ఇలాంటి ఆలోచనే కారణం చావంటే భయపడటానికి. సుందరమ్మ వార్డెన్ పిలుపుకు త్రొల్లిపడి లేచి నిల్చుంది. ఎందుకంతగా బాధపడతావు? ఒకరోజుకే ఎంత అనుబంధం పెంచుకున్నావమ్మా? పెద్దదైపోయింది. 80 దాటాయి, చచ్చిపోయి సుఖపడుతుంది. మనం బాధపడకూడదు. సుందరమ్మ మాట్లాడలేదు. వెళ్ళి స్నానం చెయ్యి అంటూ వార్డెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుందరమ్మ గదిలో కాలు పెడుతూనే ఆశ్చర్యంతో శాంతమ్మ మంచం దగ్గర నిలబడిపోయింది. అప్పటికే దుప్పటి మార్చి ద్రౌపది ఆ మంచం మీద కూర్చొని ఉంది. అక్కడి నుంచి కదిలితే తను ఆక్రమించుకున్న స్థలాన్ని మరొకరు దురాక్రమణ చేస్తారేమో అన్నట్టుగా బిగుసుకొని కూర్చొని ఉంది. చూసావా సుందరమ్మ, కొంతమంది శాంతమ్మ ఎప్పుడు చస్తుందా అని గుంటకాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారంటే నమ్ము అంది ఆయేష. ఒసే ఎవర్నే నక్క కుక్క అంటున్నావు? నీ నోరు పడ, నీకు వాయవ రాను. తన బారాటి చేతుల్ని చాస్తూ అరవసాగింది ద్రౌపది. నిన్నెవరన్నారే? నన్నుగాక ఎవర్నే? నేను ఈ మంచం మీదకి వచ్చానని ఏడుస్తున్నావు. నోరు మూసుకో, అందరితో తగాదాలే, నీ నోరు పడిపోను. ఆయేష అరిచింది. ఏమిటన్నావు? ద్రౌపది మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి ఆయేష మంచం దగ్గరకు వచ్చింది. ఏయ్ ద్రౌపది, ఏమిటది? ఆ గదిలో రోజు ఎవరో ఒకరితో తగాదా పడేదానివి, ఇక్కడకు వచ్చావో లేదో? అనండమ్మా అనండి, అందరూ నన్నే అనండి. నిజం చెప్పు సుందరమ్మ, ముందెవరు తిట్టారు? ద్రౌపది సంజాయిషి ఇచ్చుకోసాగింది. సరేలే, నీ మంచం మీదకు వెళ్ళు. నీకేమైనా కావాలంటే సుందరమ్మకు చెప్పు, తగాదాలు పడకు. అదిగో మళ్ళీ నన్నే అంటున్నారు. మాట్లాడొద్దన్నానా? వార్డెన్ గట్టిగా అరిచింది. ద్రౌపది మూతి బిగించి వెళ్ళి మంచం మీద కూర్చుంది. సుందరమ్మకు అంతా అయోమయంగా ఉంది. ఏమిటో ఈ జీవితాలు. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాళ్ళు మంచం కోసం పోట్లాడుకోవటమా? అసూయపడటమా? అది గంటకు ముందు శవం లేచిన మంచం కోసమా? కనీసం వీళ్ళకి శ్మశాన వైరాగ్యం లాంటిది కూడా రాదా? ఏంటి ఆలోచిస్తున్నావు? సుందరమ్మ ఆలోచనల దారం పుట్టుక్కున తెగింది. తల తిప్పి చూసింది. శ్రీలక్ష్మి సుందరమ్మ ముఖంలోకి జాలిగా చూస్తుంది. బాధపడకు, కొన్ని రోజులు బాధగానే ఉంటుంది. కలలో కూడా ఊహించలేని జీవితం గడపటం కష్టమే, కానీ కొద్ది రోజులకు అలవాటు పడిపోతాం. అయినా వాళ్ళ మధ్య క్షణక్షణం మనసు చంపుకోవటం కంటే కష్టమైన ఇలాంటి వాళ్ళ మధ్య ఉండటమే మంచిదేమో. ఎందుకంటే ఇక్కడ మనంగా బతుకుతాం. శ్రీలక్ష్మి మాటల్ని సుందరమ్మ శ్రద్ధగా వింది. ఈమె కూడా
తనలాగే చాలా అవమానాలకు గురి అయి ఉంటుంది. అవును, మనసు చంపుకు బతకటం అందరూ చెయ్యలేని పని. అది కాదు, ఈ వయసులో ఇలాంటి చోట చేరి కూడా వీళ్ళ తాపత్రయం గంటకు ముందు శవం లేచిన మంచం కోసం పోట్లాడుకుంటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అంది సుందరమ్మ. మనిషి పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ. వయసు ముదిరిన కొద్దీ మనిషికి శారీరకంగా మానసికంగా కూడా విశ్రాంతి కావాలి. మరో ఆలోచనలకు తావు ఉండదు, ఓపిక ఉండదు. ఇప్పుడు ద్రౌపదినే చూడు, తనకు 76 ఏళ్ళు ఉంటాయి. ఎముకల గూడు లాంటి శరీరం. నేల మీద పడుకోవటం శరీరానికి బాధే. అందరికీ మంచాలు ఏర్పాటు చేసే స్తోమత హోంకు లేదు. ఆ కాస్త శరీర సుఖం కోసమే మంచం కోసం గొడవ. ఇందులో అసహజం ఏమీ లేదు. ఇది సొంత ఇల్లు కాదుగా పోట్లాడుకోవడానికి అన్నది సుందరమ్మ. సొంత ఇల్లు లేని వాళ్ళే కదా ఇక్కడికి వస్తారు. నీ భర్త పోయాక నీకు ఆ ఇల్లంటూ లేదు. నీ పిల్లల ఇళ్లల్లో మరి నువ్వు పోట్లాడి ఇది కావాలి అది కావాలి అని అడగగలవా? చస్తే అడగను. అంత అభిమానం లేనిదాన్ని కాదు. అభిమానం చంపుకోలేకే ఇక్కడకు వచ్చాను. కరెక్ట్. మరి ఇక్కడ వీళ్ళు పోట్లాడి సంపాదించుకున్నారంటే తమ పిల్లల దగ్గర కూడా లేని స్వతంత్రం ఏదో ఇక్కడ ఉందనేగా. ఇక్కడ అభిమానం దెబ్బతినే ప్రసక్తి లేదుగా. అవును, ఇది ఇక్కడ ఉండే వాళ్ళందరి ఇల్లు. సుందరమ్మ తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా అంది. ఇక పడుకో సుందరమ్మ అంటూ శ్రీలక్ష్మి మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకుంది. మరు నిమిషంలో గురక పెట్టింది. ఇక్కడ కూడా ఎంత హాయిగా నిద్రపోతుంది. తనకు ఈ గతి పడుతుందని కలలోనైనా అనుకుందా? అసలు ఇలాంటి గృహాలు ఉంటాయని కూడా తను వినలేదు. ఒక్కొక్క కొడుకే పెరిగి పెద్దవుతుంటే తనకేం 5 జగజ్జిట్టిల్లాంటి కొడుకులున్నారనుకుంటూ మురిసిపోయింది. భర్త గుర్తొచ్చాడు. భర్త ఆఖరుసారిగా తన ముఖంలోకి చూసిన చూపు గుర్తొచ్చింది. నీకేం, నువ్వు బాగానే వెళ్ళిపోయావు. నీ దారి నువ్వు చూసుకున్నావు. నా గతి ఏమైందో చూస్తున్నావా? చూస్తూ ఊరుకున్నావా? నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. ఇక్కడ ఉండలేను. మళ్ళీ తెల్లవారకూడదు నా బ్రతుకులో. నన్ను తీసుకెళ్ళు భగవాన్. కళ్ళనీళ్ళు చెంపల మీదుగా జారి గుండెల మీద పడుతున్నాయి. సుందరమ్మ మళ్ళీ తెల్లవారకూడదు మనసులోనే మళ్ళీ అనుకోసాగింది. తెల్లవారుతుండగా ఆలోచనల నుండి గాఢ నిద్రలోకి జారిపోయింది. సుందరి తండ్రి వేమూరు హైస్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. సుందరిని చూసిన వాళ్ళు కూతురికి తగిన పేరు పెట్టాడు తండ్రి అనేవాళ్ళు. సుందరి వెంకట్రావు పెద్ద కూతురు. ఆమె తర్వాత 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. సుందరి చదువు 9వ క్లాసులో ఆగిపోయింది. తండ్రికి ఆడపిల్లల్ని కూడా మగపిల్లల చదివించాలని ఉండేది. తల్లికి ఇష్టం ఉండేది కాదు. బతకలేకపోతే బడిపంతులు అనే రోజులు. సుందరికి చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అది తెలుసుకున్న తండ్రి ఆమె చదువు గురించి ఆలోచించటం మానేశాడు. సుందరికి 17 ఏళ్ళు వచ్చాయి. ఆ వయసు ఆడపిల్లలకు సహజంగా వచ్చే ఆలోచనలే సుందరి బుర్రలోకి ప్రవేశించాయి. యవ్వనం శరీరాన్ని చలికాలపు మధ్యాహ్నపు ఎండల కాలుస్తూ ఉంటే మనసు ఊహ సౌదాల్లో విహరిస్తూ ఉండేది. టూరింగ్ టాకీస్లో సినిమాలు చూసింది. ఆ సినిమాలలో హీరోయిన్లను చూసింది. తనను కూడా స్టంట్స్ పిక్చర్స్లో హీరో ఎవరో వచ్చి ఎత్తుకుపోయి రాక్షస వివాహం చేసుకుంటాడు. ఒక పెద్ద బంగళా, ఆ బంగళా చుట్టూ పూల మొక్కలు, హాల్లో సోఫాలు, టెలిఫోను, తను తన హీరో, చిన్న బొమ్మలు, బుజ్జి పిల్లలు. సుందరి కలలు ఇలా ఉంటే వాస్తవం 15 ఏళ్ల ఆడపిల్ల తల్లిదండ్రులకు గుండెల మీద కుంపటిలా ఉంది. 15 ఏళ్ళు వచ్చాయి, వెన్ను ముదిరిపోవటం లేదు. ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు? సంబంధాలు ఏమైనా వస్తున్నాయా? ఊళ్ళో వాళ్ళ కుతూహలంతో కూడిన ప్రశ్నలు వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కట్నాలు గుమ్మరించి పెళ్లి చెయ్యలేని అసహాయ స్థితిలో తండ్రి తన అసహాయతకు ఎవరి మీదో చిరాకు. సంబంధం చూడమని నిత్యం పోరే భార్య మీద చిరాకు. ఇంట్లో ఎప్పుడూ సమస్యలే. సుందరి కలలు చెదిరిపోతూ ఉండేవి. జీవితం కల కాదని తెలుసుకోవడానికి సుందరికి అట్టే కాలం పట్టలేదు. కామేశ్వరరావు అనే యువకుడు వెంకట్రావు పనిచేస్తున్న హైస్కూల్కు లెక్కల టీచర్గా కొత్తగా వచ్చి చేరాడు. MA పాస్ అయ్యాడు.
కామేశ్వరరావు హెడ్ మాస్టరు వెంకట్రావు అభిమానాన్ని చూరగొనడానికి ఎంతో కాలం పట్టలేదు. కుర్రాడు బుద్ధిమంతుడు, తెలివైనవాడు, నిజాయితీపరుడు, డ్యూటీ మైండెడ్. కామేశ్వరరావును చూస్తూ వెంకట్రావు అనుకునేవాడు. వెంకట్రావు కామేశ్వరరావును 1-2 సార్లు తన ఇంటికి తీసుకెళ్ళాడు. కామేశ్వరరావు సుందరిని చూశాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. ఆ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. మాస్టారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఒకరోజు వెంకట్రావుతో. వెంకట్రావుకు తను విన్నది నిజం అనిపించలేదు. తన మనసులో ఆ కోరిక ఉండటం వల్ల అలా అన్నట్టు వినిపించిందేమోననే అనుమానం కలిగింది. కామేశ్వరరావు ముఖంలోకి చూశాడు. ఏ మాస్టారు, నేనేమైనా తప్పుగా అన్నానా? వెంకట్రావుకు తను విన్నది నిజమేనని నమ్మకం కలిగింది. ఇది నిజమా? కామేశ్వరరావు లాంటి యువకుడు తన బిడ్డకు ఏమో తన దగ్గర డబ్బు బాగా ఉందనుకుంటున్నాడేమో. ఏమిటి మాస్టారు అలా చూస్తున్నారేం? మీ సంస్కారం, మీ అమ్మాయి అందం చూసి నాకు అలాంటి కోరిక కలిగింది. తప్పైతే క్షమించండి. బాబూ, ఇది నిజమా? నాకంత అదృష్టమా? కానీ నేను బొత్తిగా కట్న కానుకలు ఇచ్చుకోలేని వాడిని. మాస్టారు, నన్ను చూస్తే మీకు అలా అనిపిస్తుందా? లేదు లేదు, కానీ మీ తల్లిదండ్రులు అంగీకరించాలిగా. వాళ్ళు అభ్యంతరం పెడతారని నేను అనుకోను. ఒకవేళ మీకు ఆ అనుమానం వద్దు. ఇది నా 100 ఏళ్ల జీవితానికి సంబంధించిన నిర్ణయం. నా నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తే సరే, కాదన్నా నేను ఈ పెళ్లి చేసుకుంటాను అన్నాడు కామేశ్వరరావు. కామేశ్వరరావు తల్లిదండ్రులు ఆ పెళ్లికి అంగీకరించలేదు. వారు అతడి కన్న తల్లిదండ్రులు కారు. అనాథ ఆశ్రమం నుంచి తెచ్చి పెంచుకున్నారు. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే తనకు అతడితో ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వమని బెదిరించారు. ఆ వయసుకు భయం తెలియదు. ముందు గొయ్యి ఉందో నుయ్యి ఉందో చూసుకోకుండా దూకటం మాత్రమే ఆ వయసుకు తెలుసు. అందుకే వెళ్ళిపోయాడు. సుందరికి కామేశ్వరరావుకి వివాహం జరిగింది. వివాహం అయిన 6 నెలలకే అతనికి బుర్రిపాలెం హై స్కూల్కు హెడ్ మాస్టర్గా రమ్మని పిలుపు వచ్చింది. ఆ స్కూలు, ఆ ఊరు షావుకారుది. ప్రైవేట్ స్కూలు. కొత్త ఊరు, కొత్త కాపురం, చుట్టూ కొత్త మనుషులు, అంతా కొత్త. సుందరి తొలి కాన్పులో కొడుకుని కన్నది. పురిటికి పుట్టింటికి వచ్చింది. కబురు అందగానే కామేశ్వరరావు ఆగమేఘాల మీద వచ్చి వారిపోయాడు. పొత్తిళ్లలోని బిడ్డను చూసి మురిసిపోయాడు. సుందరి భర్తను చూసి సిగ్గుగా ముసిముసిగా నవ్వుకుంది. అమ్మాయి కావాలంటే అబ్బాయిని ఇచ్చావు అన్నాడు కామేశ్వరరావు కొంటెగా చూస్తూ. అంతా మీ పోలికే. కాదు, నీ పోలికే వంగి బిడ్డ ముఖంలోకి చూస్తూ అన్నాడు కామేశం. రంగు నాది, కానీ పోలికలు మీవే. భార్య ముఖంలోకి చూస్తూ హాయిగా నవ్వాడు. ఏమండి? ఏమిటి? అబ్బాయిని డాక్టర్ చదివిద్దామండి. కామేశ్వరరావుకు నవ్వు వచ్చింది. ఇప్పటినుంచే ఈ పసికందు భవిష్యత్తు గురించి ఆలోచన. భార్య ముఖంలోకి కొంటెగా చూస్తూ వీల్లేదు అన్నాడు. అదేమిటండి? లా చదివిస్తాను. అదేం కుదరదు. నా బిడ్డ డాక్టరే అవుతాడు. డాక్టరే చదవాలి. ఎందుకేమిటి? నా బాబు డాక్టర్ అవుతాడు. మనకు కాస్త జలుబు చేసిన హడావుడి చేస్తాడు నా చిట్టి తండ్రి. పిల్లవాడి వంటి మీద బట్టను సర్దుతూ అన్నది. ఎంత స్వార్థం! స్వార్థమా? మరి కాకపోతే ఏమిటి? వాణ్ణి డాక్టర్ చదివించాలనుకోవటం మనకు చికిత్స చేయటానికా? సుందరి ముఖం చిన్నబోయింది. తమాషాగా అన్నానులే. అలాగే, మొదటి బిడ్డ డాక్టరే చదవాలి అన్నాడు భార్యను సంతోషపెట్టే ధోరణిలో. ఆ పసికందు బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఒరే కాముడు, ఆ పురిటి గదిలోంచి బయటికి రావా ఏమిటి? బయటి నుండి దూర బంధువు కాంతమ్మ కేక పెట్టింది. కామేశ్వరరావు సిగ్గుపడ్డాడు. లేచి బయటికి వెళ్ళిపోయాడు. రోజులు మారిపోయాయి. మా రోజులే వేరు. మా పెద్దాడికి 3వ ఏడు వచ్చేదాకా మీ బాబాయి అందరి ముందు పిల్లాన్ని కన్నెత్తి చూడ్డానికే సిగ్గుపడిపోయేవాడు. భార్య పురిటి నొప్పులు వస్తుంటే మగాళ్ళు ఆ దరిదాపుల్లోనే కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడేముంది? పురిటి గది ముందే తచ్చాడుతూ ఉంటారు. అసలు ఆ రోజుల్లో పగటిపూట మొగుడు పెళ్ళం మాట్లాడుకునేవారా? కాంతమ్మ సుందరి పెద్ద చెల్లెలితో అంటున్నది. కామేశ్వరరావు విన్నాడు. తల వంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. పిల్లాడికి 10 నెలలు నిండేసరికి సుందరికి నెల తప్పింది. స్కూల్ నుంచి వస్తూ స్వీట్లు, మల్లెపూలు తెచ్చిన భర్తతో, ఎందుకండి ఇవన్నీ? దుబారా ఖర్చులు చేస్తే ఎట్లా అన్నది. ఏమిటో ముసలమ్మలా పూలు కొనటం కూడా దుబారా ఖర్చు అంటున్నావు. మల్లెపూలంటే నీకు ఇష్టంగా.
ఇక నుంచి ఆలోచించాల్సింది మన ఇష్టాల గురించి కాదు, మరి పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లలా? ఒక్కడేగా అంటూ భార్య ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబారింది. అర్థమైంది. సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్యను ఆప్యాయంగా 2 చేతులతో చుట్టేశాడు. మళ్ళీ కొడుకే పుట్టాడు. మళ్ళీ కొడుకే పుట్టినందుకు అందరూ సంతోషించారు. పొగడ్తలతో ముంచేశారు. సుందరమ్మకు గర్వంగా అనిపించింది. కామేశ్వరరావుకు కూతురు పుడితే బాగుండేది అనిపించింది. 12 ఏళ్ళు ఇట్లే గడిచిపోయాయి. పెరిగే పిల్లలు పెరిగిపోతూ ఉంటే సుందరమ్మ చంకలో పసిబిడ్డ ఉంటూనే ఉంది. 6వ కాన్పులో కామేశ్వరరావు కోరిక తీరింది. ఆడబిడ్డ పుట్టింది. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కామేశ్వరరావు 10వ క్లాసు వాళ్లకు ట్యూషన్స్ చెప్పటం మొదలుపెట్టాడు. లెక్కలు, పైగా స్వయంగా హెడ్ మాస్టర్ గారి దగ్గర ట్యూషన్. చాలామందే వస్తున్నారు. విద్యార్థులు తమ దొడ్లలో కాసిన కూరగాయలు, పండ్లు తెచ్చి ఇస్తుంటారు. కామేశ్వరరావుకు తీసుకొనటం ఇష్టం ఉండదు. కానీ పిల్లలు చిన్నపుచ్చుకుంటారని మౌనంగా ఉండిపోతాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్ద క్లాసులకు వెళ్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. సుందరి కోళ్ల పెంపకం మొదలుపెట్టింది. దొడ్లో ఉన్న ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ మొదలుపెట్టింది. కోడిగుడ్లు అమ్మి, కూరగాయలు అమ్మి ఇంటి ఖర్చులకు వాడుతుంది. ఎందుకు సుందరి అంత కష్టపడతావు? మన పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళ కోసం కష్టపడటంలో సంతృప్తి లేదు అంది సుందరమ్మ. సుందరమ్మ లోకం అంతా పిల్లల చుట్టూ అల్లుకొనిపోయింది. 5గురు అన్నదమ్ముల మధ్య ఆడపిల్ల అల్లారు ముద్దుగా పెరుగుతుంది. పిల్లలంతా క్రమశిక్షణతో పెరుగుతున్నారు. వాళ్ళ వినయ విధేయతలను చూసిన వాళ్లకు ముచ్చట గొలిపేది. ఎంతమంది అయితే కామేశ్వరరావు మాస్టారి పిల్లలవుతారు? రత్నాలు. తల్లిదండ్రుల మాటకు జవదాటరు అనేవారు ఊళ్ళో వాళ్ళు. కానీ 4వ కొడుకు సత్యం 5 ఏళ్లకే కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. వాడికి తోచిందే చేసేవాడు. తల్లిదండ్రులు కొడితే మొండికేసి అదే పని మళ్ళీ మళ్ళీ చేసేవాడు. వీడేమిటండి రత్నాల మధ్య రాయిలా తయారయ్యాడు? సుందరి భర్తతో అనేది. కామేశ్వరరావు మౌనంగా ఉండిపోయేవాడు. వాడికి మీరు భయం చెప్పటం లేదు. వాణ్ణి నువ్వు ఏమీ అనకు. అలాంటి పిల్లలు కొట్టిన కొద్దీ మొండిగా తయారవుతారు. వాళ్ళను మంచితనంతోనే మార్చుకోవాలి అనేవాడు కామేశ్వరరావు. మరీ పెడసరంగా తయారయ్యాడు. మొన్న నేను ఒక దెబ్బ వేశాను. నిండా 5 ఏళ్ళు లేవు. కసిగా నా మీద తిరగబడి జుట్టు పట్టుకొని పీకసాగాడు. వాడి గుప్పెళ్ళ నుంచి జుట్టు వదిలించుకోవటం ఎంత కష్టమైందో తెలుసా? వాడి గురించే నా బెంగంతా. తప్ప పుట్టాడు సుందరి బాధగా అంది. కామేశ్వరరావు మౌనంగా ఉండిపోయాడు. పెద్దవాడు రఘు గుంటూరులో ఇంటర్ పరీక్ష రాసి సెలవులకు ఇంటికి వచ్చాడు. కొడుకు తల నిమురుతూ ఎంత చిక్కిపోయావురా నాన్న అంది సుందరమ్మ. వాడు చిక్కిపోయాడా? కామేశ్వరరావు నవ్వుతూ అన్నాడు. అయ్యో అదేమిటండి, తల్లిదండ్రుల దిష్టికి నల్లరాయి బద్దలవుతుందంటారు. ఉండరా బాబు, దిష్టి తీస్తాను. మీ నాన్న కళ్ళు నీ మీద పడ్డాయి అంటూ సుందరమ్మ లోపలకు వెళ్తుంటే, ఏంటమ్మా నీకు మరీ చాదస్తం ఎక్కువైంది. నాన్న అన్నమాట నిజమే, నేను కొంచెం లావయ్యాను అన్నాడు రఘు. సుందరమ్మ వినిపించుకోలేదు. దిష్టి తీసింది. కొడుకు రోజుకొక పిండి వంట వండి పెడుతున్నది. మిగతా మగపిల్లలు 3 స్కూల్కు వెళ్తున్నారు. ఆడపిల్లను ఇంకా స్కూలుకు పంపలేదు. రఘు పరీక్షా ఫలితాలు తెలిసాయి. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు రాత్రి భర్తకు అన్నం వడ్డించి ఎదురుగా కూర్చుంది సుందరమ్మ. పెద్దవాడికి డాక్టర్ చదవాలని ఉందండి అంది చిన్నగా. కామేశ్వరరావు మాట్లాడలేదు. మాట్లాడరేమండి, వాడి కోరిక సహజమైందే. కానీ మనకు అంత తాహతు ఉండొద్దు. అయ్యో అదేమిటండి, మర్చిపోయారా? ఏమిటి? వాడు పుట్టినప్పుడే డాక్టర్ చదివించాలనుకున్నాం కదండి. కామేశ్వరరావుకు నవ్వు వచ్చింది. కానీ నవ్వలేకపోయాడు. ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆగి భార్య ముఖంలోకి చూశాడు. మీరు మర్చిపోయారు, కానీ నేను ఎట్లా మర్చిపోతాను? ఆ రోజు ఏదో సరదాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితుల గురించి ఆలోచించు. మనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రెక్కల కష్టం మీద ఇంతమంది పిల్లల్ని ఏ తరుగు రాకుండా పెంచుతున్నాం. తాహతకు మించి ఎగిరి కింద పడి కాళ్ళు చేతులు విరుచుకోవటం తెలివైన పని అంటావా? సుందరమ్మ ముఖం చిన్నబోయింది. చూడు సుందరి, నన్ను అర్థం చేసుకో. నాకు మాత్రం నా కొడుకు డాక్టర్ అవ్వాలని ఉండదా? ఇంకా మనకు 5గురు పిల్లలున్నారు. ఆ కాస్త బ్యాంకులో ఉన్న డబ్బు వీడి చదువుకే ఖర్చు చేస్తే మిగతా వాళ్ళ సంగతేమిటి? పైగా ఆడపిల్ల కూడా ఉంది. దానికి పెళ్లి చెయ్యాలి.
ఆడపిల్ల పెళ్ళంటే మాటలా చెప్పు. ఇప్పుడే దాని పెళ్ళికేం తొందరండి. వాడు డాక్టర్ అయితే బోలెడంత డబ్బు సంపాదిస్తాడు. చిన్నవాళ్ళ చదువు, పిల్ల పెళ్ళి వాడే చూసుకుంటాడు. వాడు డాక్టర్ ఎప్పటికీ అవుతాడు. మరి రామం, చంద్రం కూడా డాక్టరే అవుతామంటే అప్పటికి నీ పెద్ద కొడుకు సంపాదన పరుడు కాలేడుగా. సుందరమ్మ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ఎంఎస్సి చదివితే లెక్చరర్గా వెళ్ళొచ్చు. వాడు డిస్టింక్షన్లో పాస్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. వాడు చాలా తెలివైనవాడు, శ్రద్ధగా చదువుతాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. డాక్టర్ సీటు తేలిగ్గా వస్తుంది. రామం, చంద్రం సంగతి తర్వాత చూసుకోవచ్చు. వాళ్లకు బాగా మార్కులు వస్తే అప్పుడే ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం రఘును జంకుతూ ఆగిపోయింది. డాక్టర్ చదివించాల్సిందేనంటావు. వాడికి డాక్టర్ కావాలనే ఉంది. మీరు ఒక 5 ఏళ్ళు కష్టపడండి. ఆ తర్వాత ఈ సంసార భారాన్ని వాడి భుజాల మీద వేసి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎంత పిచ్చిదానివి సుందరి అనాలనుకున్నాడు. అలాంటి పిచ్చి ఆశలు నాకేం లేవు. కన్నాం కనుక వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది అన్నాడు. అంటే వాణ్ణి డాక్టర్ చదివించనంటారా? చూద్దాంలే కాదు, బిడ్డ చాలా ఆశపడుతున్నాడు. సరేలే. సుందరమ్మ ముఖం సంతోషంతో చాటంతయ్యింది. మీకు మాత్రం కొడుకు డాక్టర్ కావాలని ఉండదా ఏం? భర్త ముఖంలోకి మురిపంగా చూస్తూ అంది. కామేశ్వరరావు పల్లెంలో చేయి కడుక్కొని లేచాడు. అయ్యో, అదేమిటి? మారు వడ్డించుకొని మజ్జిగ పోసుకొనే లేదు? వద్దు, కడుపు నిండిపోయింది అంటూ వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. కామేశ్వరరావు స్కూల్ నుంచి అలసటగా వచ్చి వసారాలో ఉన్న ఈజీ చైర్లో వాలిపోయాడు. సుందరమ్మ దోసకాయ చెంబుతో మంచినీళ్లు అందించింది. చెంబెడు నీళ్లు గటగటా తాగి ఖాళీ చెంబు అందించాడు. సుందరమ్మ వేడివేడి కాఫీ కప్పు అందిస్తూ అంది. ఇవాళ మరీ అట్ట దివాలా తీసినట్టున్నారేంటి? ట్యూషన్స్ తగ్గించుకోమంటే తగ్గించుకోరు. తగ్గించుకుంటే ఎలా? అది సరే, రెండోవాడు వచ్చాడా? వచ్చాడు. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు. పరీక్షలు ఎలా రాశాడట? బాగానే రాశానన్నాడు. మంచి మార్కులు వస్తాయంటున్నాడు. ఇంజనీరింగ్లో సీటు కూడా వస్తుందంటున్నాడు. ఇంజనీరింగా? అవునండి, వాడికి ఇంజనీరు కావాలని ఉంది. ఉంటుంది. ఎందుకుండదు? సరేలే, నీళ్లు తోడు, స్నానం చెయ్యాలి. అమ్మాయి ఏది? అలిగి పడుకుంది. పొద్దుటి నుండి అన్నం కూడా తినలేదు. అన్నం తినలేదా? ఎవరేమన్నారు? నువ్వే ఏదో అని ఉంటావు. భలేవారే, నేనేమంటాను? మరి ఎందుకు అలిగింది? మామిడి పిందెల నెక్లెస్ చేయించమని 2 రోజులుగా ఒకటే ఏడుపు. ఇవాళ అన్నం తినకుండా మొండికేసింది. కామేశ్వరరావు భార్య మాటలు అర్థం కానట్టుగా అయోమయంగా చూశాడు. మరుక్షణం అతని ముఖం గంభీరంగా మారింది. మామిడి పిందెల నెక్లెస్ కావాలంటుందా? మరి నువ్వేమన్నావు? ఇప్పుడు డబ్బు లేదు, తర్వాత చేయిస్తాం అన్నా. తర్వాత అంటే ఎప్పుడు చేయిస్తావు? ఏదో చెప్పాలిగా. నువ్వే పిల్లల్ని చెడగొడుతున్నావు. వాళ్ళు చిన్నవాళ్ళు, కష్టం సుఖం తెలియని వాళ్ళు, ఆశలే తప్ప ఆలోచనలు లేని వాళ్ళు. నువ్వు పెద్దదానివి, తల్లివి. మన పరిస్థితుల్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు కోరిన కోరికల్లా తీర్చటానికి మనం లక్షాధికారులమా? ఆఫ్టర్ ఆల్ ఒక బడి పంతుల్ని. పెద్దవాడి చదువే నన్ను ఊపిరి పీల్చుకొనివ్వటం లేదు. విసుక్కున్నాడు. మీ వరస మరీ బాగుంది. ఆడపిల్లకు నగలు పెట్టుకోవాలని ఉండదా ఏం? మొన్న పేరంటానికి వెళ్ళింది. దాని ఈడు వాళ్ళంతా వంటి నిండా నగలతో వచ్చారట. అది బోసి మెడతో వెళ్ళింది. దానికి వాళ్ళ మధ్య కూర్చోవాలంటే సిగ్గేసిందట. ఇంటికొచ్చి ఎంత గునిసిందో. నువ్వు వెళ్ళావుగా ఆ పేరంటానికి? వెళ్ళాను. అసలు సంగతి చెప్పు. తోటి పేరంటాళ్ళ మధ్యన నువ్వే సిగ్గుపడి ఉంటావు. మీ చూపులు ఎప్పుడూ మీకంటే పై వాళ్ళ మీదే ఉంటాయి, కిందకు చూడరు. కనీసం నీకు మెల్లో బంగారు మంగళసూత్రం తాడైనా ఉంది. నగలు దిగేసుకున్న మెడల్నే ఎందుకు చూస్తావు? నూలుతాడు ఉన్న మెడలకేసి ఎందుకు చూడవు? అయ్యో, నన్నేనా ఆ మాటలు అంటున్నారు? నేను ఏనాడైనా మిమ్మల్ని ఇది కావాలి, అది కావాలి అని అడిగానా? నగలు అడిగానా? పట్టుచీరలు కావాలని అడిగానా? సుందరమ్మ గొంతు బొంగురుపోయింది. అది కాదు సుందరి. నిండా 10 ఏళ్ళు లేని ఆడపిల్లకు నగల మీద వ్యామోహం ఏమిటి? అది మన పెంపకంలో లోపంగా నీకు అనిపించటం లేదా? దానికి చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. నువ్వు మరీ ముద్దు చేసి చెడగొడుతున్నావని నా ఉద్దేశం.
బాగుంది వరస. దానికి చదువు మీద శ్రద్ధ లేకపోతే నన్నేం చేయమంటారు? ఆడపిల్ల చదివినంత వరకు చదువుతుంది. అదిప్పుడు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళెళ్ళాలా? ఒక అయ్య చేతిలో పెట్టిందాకే మన బాధ్యత. ఆడపిల్లకు కూడా చదువు అవసరమే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి వాళ్లకు ఇవ్వాలి. రేపు నీ కూతుర్ని కట్నం చాలేదని అల్లుడు వదిలేస్తాడనుకో. అయ్యో, అవేం మాటలండి, అశుభం మాటలు. ఇవాళ మీకు మనసు బాగున్నట్టు లేదు. లేవండి, నీళ్లు తోడతాను అంటూ సుందరమ్మ లోపలకు వెళ్ళింది. పెద్ద కొడుకు రఘు విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రెండోవాడు రామం గుంటూరులో ఇంటర్ రాసి ఇంటికి వచ్చాడు సెలవులకు. మూడోవాడు చంద్రం ఊళ్ళోనే చదివి 10 రాశాడు. నాలుగోవాడు సత్యం 8 చదువుతున్నాడు. చిన్నవాళ్ళిద్దరూ 6, 4 క్లాసుల్లో ఉన్నారు. సత్యం స్కూలుకు సరిగ్గా వెళ్ళాడు. ఇంటిలో పుస్తకం చేత పట్టుకోడు. తండ్రి 1, 2 సార్లు కొట్టి వదిలేశాడు. అమ్మాయి సుందరమ్మ. ఎవరు? రామనాథం అన్నయ్య. రండి రండి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ భాగంలో తెలుసుకుందామండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.